మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. వసుంధర, బావా భాస్కర్ మామయ్య, మీరేంటి ఇక్కడ? నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను మామయ్య. బావా ఎలా ఉన్నావు? పరీక్షలు బాగా రాసావా? నన్ను పూర్తిగా పరాయివాణ్ణి చేశావుగా వసుంధర. మావయ్యని చివరి చూపు చూడనివ్వకుండా చేశావు. బావా, నువ్వొచ్చినా పోయిన ప్రాణం నిలవదు. కానీ పరీక్షలు మానేస్తే 1 సంవత్సరం పోతుంది. అందుకే చెప్పొద్దన్నాను. ఇలాంటి సమయంలో కాకపోతే అయిన వాళ్ళు ఇంకెప్పుడు పక్కన ఉంటారు? ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయకపోతే పై సంవత్సరం రాసుకునేవాణ్ణి. ఇక ఇప్పుడు మావయ్యని చూడాలంటే చూడగలనా? తను నీకోసమే ఆలోచించింది కార్తీక్. 1 సంవత్సరం మనకెంత ముఖ్యమో తనకి తెలుసు. నువ్వు ఉద్యోగం చూసుకోకపోతే నిన్ను చదివించడానికి మీ నాన్న చేసిన అప్పులకి వడ్డీ ఎవరు కడతారు? నువ్వు తన బాధలో తోడు కావాలనుకున్నావు. తను నీ సంతోషంలో భాగం కావాలనుకుంది. అర్థం చేసుకోరా. ఇంకా అదే తలుచుకుని నువ్వు బాధపడకు. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా బావా? బాగా రాశాను వసుంధర. డిస్టింక్షన్ వస్తుంది. అమ్మా వసుంధర, ఎస్టేట్కి వెళ్దాం పదమ్మా. రేపు ధ్రువ సార్ ఎస్టేట్కి తీసుకొస్తానన్నారు. అందరం కలిసి వెళ్దాం బావా. అది కాదమ్మా, అంటే ధ్రువనే మాకు నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది. తనకేదో పనుందంట. నేను క్షేమంగా ఎస్టేట్కి తీసుకురమ్మన్నాడు. అక్కడే తను నిన్ను కలుస్తానన్నాడు. వెళ్దాం పద, నీ లగేజ్ తెచ్చుకో. అవునా? అయితే అందరినీ చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. 1 నిమిషంలో వచ్చేస్తాను. బాబాయ్, ఇప్పుడే వసుంధరతో మనం ఏం చెప్పొద్దు. తను కంగారు పడుతుంది. ఎస్టేట్కి వెళ్ళాక అన్ని వివరంగా చెప్దాం. తినండమ్మా. అలా చిన్నపిల్లలా తినకపోతే ఎలా నందితమ్మా? నిన్న కూడా అసలేమీ తినలేదు. కొంచెం తినమ్మా. చెప్పేది వినండమ్మా. సుజా, ఇటీవు నేను పెడతాను. చిన్నప్పుడు నేను వద్దు అంటే నువ్వు వదిలేసేదానివా అత్త? కూర్చోబెట్టి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ పెట్టేదానివి. ఇప్పుడు దొరికావు నువ్వు నాకు.
ఇది నాన్న ముద్ద. ఆ తినాలి. ఇది నా ముద్ద. ఆను ఆ అప్పుడే 2 ముద్దలకే. ఇది అమ్మ ముద్ద. ఆ ఇంకా చాలు సార్. వాంత అయ్యేలా ఉందంట. ఇంకెవరి పేరు చెప్పినా తినలేరేమో. అత్త, ఇది వసుంధర ముద్ద. అవును, తినను అన్నావు కదా, అయితే వద్దులే. అత్త, వసుంధర కూడా నీ గురించే అడిగింది. తన మీద దిగులుతో నువ్వు సరిగా తినవని, వెళ్ళి తాను బానే ఉన్నానని చెప్పి నీకు దగ్గరుండి తినిపించమని చెప్పింది. వసుంధర ఇంటికొచ్చినప్పటినుంచి నీ గురించే అడుగుతుంది. పెళ్ళయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే, నందిత అమ్మ పనులన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటా అని చెప్పింది. అమ్మ బాబోయ్, వసుంధర నా ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉంది. నా మేనల్లుడి పోస్టుకు కూడా ఎసరు పెట్టేలానే ఉంది. ఇదిగో అత్త, వసుంధర వచ్చినా కూడా నేనే నీకు ఫస్ట్, గుర్తుపెట్టుకో. చూస్తుంటే అమ్మ మీకంటే వసుంధర ఎక్కువని మీ వంకి చూస్తున్నారు. అవునా? నీలా నేను ప్లేట్ మార్చును. నాకు మాత్రం మా అత్తయ్యే ఎక్కువ. రేపు వసుంధరతో ప్లాంటేషన్కి వెళ్తున్నాను. పెళ్లిలోపు తన వాళ్ళందరితో ఉంటే తనకి కొంచెం సంతోషంగా ఉంటుంది కదా, ఏమంటావు? వెళ్దామమ్మా. ఒక్క నిమిషం మామయ్య. అక్క, మీరు నన్ను మీ సొంత చెల్లెల్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ అక్క. అక్క, ఈయన మా మామయ్య. నమస్కారం అమ్మా. మా బావ. నమస్తే అండి. నాన్న తర్వాత నాకన్నీ వీళ్ళే. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకుంటాను. నీకంతా మంచి జరుగుతుంది. వస్తాను తల్లి. అలాగే అండి. వసుంధరా, పదమ్మా. అక్క, ఒకసారి మీరు నేను పనిచేసిన ఎస్టేట్కి రావాలి. మీకు అన్నీ తిప్పి చూపిస్తాను. అక్కడ వాతావరణం మీకు చాలా నచ్చుతుంది.